స్ఫూర్తిని నేర్పినారు. అది నేర్పడానికి 14 సంవత్సరాల సమయం పట్టింది. ఎందుకంటే మొదలు మనం తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టినప్పుడు అనేక రకమైనటువంటి అనుమానాలు ఉండే వాటన్నిటినీ ఒక్కొక్కటి కేసీఆర్ గారు పటాపంచలు చేసుకుంటూ పోయినారు. అన్నిటికన్నా ఎక్కువ అంతవరకు హ్యాపజాడ్గా జరుగుతున్నటువంటి ఉద్యమాలని 1969లో హింసతోని అంతమైనటువంటి ఉద్యమాన్ని తర్వాత పిడికెడు మంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కాపాడుతూ వస్తున్నటువంటి ఉద్యమాన్ని కేసీఆర్ గారు మొత్తం ప్రజా బాహుళ్యానికి కూడా పరిచయం చేసినారు. మరి ఆనాడు వారు ఒకటే మాట చెప్పినారు, ఒక్క రక్తం చుక్క చిందకుండా రాజకీయ ప్రక్రియ ద్వారానే నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను, దానికోసమే ఇగో ఈ గులాబీ జెండా ఎగిరేస్తున్నాం, రాజకీయ ప్రక్రియతోని అన్ని రాజకీయ పక్షాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ జరిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. వారు చెప్పినట్టుగా గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా ఇబ్బందులు వచ్చినా మన దగ్గర గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కర్కశంగా పీక్కొని పోయినా, అనేక రకాలైనటువంటి అభాండాలు కేసీఆర్ గారి మీద వేసినా, కొన్ని లక్షల తిట్లు కేసీఆర్ గారిని తిట్టినా, వారు మొత్తం మీడియా యంత్రాంగాన్ని అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రయోగించి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, అన్నీ కూడా కేవలం తన గుండె ధైర్యంతోని, తన పట్టుదలతోని, తన చాకచక్యంతోని, తన వ్యూహ చతురతతోని కేసీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను కాపాడుకుంటూ వచ్చిండ్రు. ఇవాళ 25 వసంతాల పండుగ చేసుకుంటున్నామంటే ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఉట్టిగానే రాలేదు, టైంపాస్కి రాలేదు. అక్కడిక్కడ జెండాలు కేసీఆర్ గారు తన మేధస్సును కరిగిస్తే, తన గుండెతో ఆలోచన చేసి దూరదృష్టితోని వచ్చేటటువంటి ఆపదలను పసిగట్టి రాజకీయంగా వాళ్ళు వేసేటటువంటి ఎత్తుగడలన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించుకుంటూ ప్రజల్ని దగ్గరికి తీసుకొని అవసరమైన ప్రతి సందర్భంలో రాజీనామా చేస్తూ మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్తూ ఎప్పటికప్పుడు తెలంగాణ అంశాన్ని చర్చలో ఉంచిండ్రు. అది చేసినటువంటి పార్టీ, తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే ఇవాళ 25 వసంతాల పండుగను సంబరంగా చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు, ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమం కోసం ముందుకు పోయినప్పుడు పుట్టనటువంటి పిల్లలంతా కూడా ఇప్పుడు పుట్టి ఓటు హక్కు సాధించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వారే తెలంగాణ భవిష్యత్తు. మనం ఒక మాట చెప్తాం, చరిత్ర తెలిసినోడే భవిష్యత్తు నిర్మించుకోగలుగుతాడని. ఇవాళ ఈ సంబరం జరిగేది తెలంగాణ నవ యువకుల కోసం. వారికి మన పోరాట పటిమను, పోరాట చరిత్రను తెలియజేయడం కోసం ఈ సంబరం జరుగుతూ ఉన్నది. అందుకే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ సంబరానికి తెలంగాణ యువత అంతా కూడా కదిలి రావాలని చెప్పి ఈ వరంగల్ గడ్డ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. వరంగల్ గడ్డ అంటే నిజంగా ఎంత పవిత్రమైనటువంటి భూమి అంటే, ఇక్కడ ఉద్యమ సందర్భంలో మనం ఆనాడు భారీ సభ పెడితే ఎంతో మంది నేషనల్ స్థాయిలో ఉండేటటువంటి నాయకులు వచ్చి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు. ఆ తర్వాత మనకు అన్ని కూడా లేఖలు 36 లేఖలు త్వరితగతిన వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అదొక మైలురాయిగా నిలిచిపోయింది. మళ్ళా ఇవాళ ఈ ఎల్కతుర్తి సభ కూడా తెలంగాణ చరిత్రలో ఖచ్చితంగా ఒక మైలురాయి లాగా నిలబడిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా చూడవచ్చు. ఇది ఒక తెలంగాణ కుంభమేళ లాగా జరగబోతా ఉంది. మొత్తం 50 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేత వంచింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు రావాల్సిందిగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మా ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ 2500 ఇస్తామని మోసం చేసింది, తులం బంగారం ఇస్తామని మోసం చేసింది, చిన్న పిల్లలకు ఆడపిల్లలకు 18 ఏళ్లు నిండితే స్కూటీలు ఇస్తామని మోసం చేసింది. ఆ మోసపోయినటువంటి బిడ్డలందరూ కూడా ఈ సభకు మీరు ఆశీర్వాదం ఇచ్చి మీ అన్నదమ్ములు పంపాలా, మీరు కూడా రావాలని చెప్పి మీకు ఆహ్వానం పలుకుతా ఉన్నాం. రైతన్నలు గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు సృష్టించిండు. తన భూమి తన సొంతం, నేను భూమి సాగు చేసుకోవాలనుకున్నప్పుడు, వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు మొగులు దిక్కి ముఖం పెట్టి చూసే అవసరం లేదు, నాకు నా నెత్తి మీద నిండు కుండలాగా కాళేశ్వరం ఉంది అని రైతన్న గుండె మీద చేసుకొని భద్రంగా పడుకునేటట్టు చేసింది కేసీఆర్. ఇవాళ ఆ కాళేశ్వరం ఎండబెట్టి లక్షలాది ఎకరాల పంటలు ఎండిపోయేటట్టు చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వారిని మోసం చేసిందని రైతన్నలందరూ కూడా గ్రహించారు. ఆ రైతన్నలందరూ కూడా పెద్ద ఎత్తున గులాబీ దండులాగా ఈ సభకు కదిలి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.